చేరుకొని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం. అంతటా వారు ప్రయాణమైపోతుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించింది. మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఏం చేసిందండి మార్తా? వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందంట. ఎవరిని? యేసుప్రభు. వాళ్ళు ఎంతమంది యేసుప్రభుని ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఏమో కూడా మనలాంటి ఒక మనిషి. అయితే 39వ వచనంలో ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండు. ఇప్పుడు యేసయ్య ఇంటికి వస్తే ఏం చేస్తూ ఉంది? ఈమె వాక్యము వింటా ఉంది. మరి ఎవరినైనా సేవకుడిని మనం ఇంటికి పిలుచుకుంటే ఏం వినాలి? వాక్యము వినాలి. 40వ వచనం. మార్త విస్తారమైన పైన పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్తున్నాను. వాక్యం చెప్తా ఉంటే దేవుడిని డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఏం చెబుతుంది? నేను వంట చేస్తా ఉన్నా నీకోసం, కాబట్టి ఆమె నాకు సహాయం వచ్చినట్టుగా చేయమని నువ్వు చెప్పరాదా అని అంటుంది. అంటే వాక్యం వినటానికి ఇష్టపడలేదు ఆమె. దేనికి ఇష్టపడుతుంది చెప్పండి? భోజనానికి. చాలామంది దేనికి ఇష్టపడతారు? భోజనం. కానీ మీరు మాత్రం అలా ఇష్టపడకుండా భోజనం వద్దయ్య గారు మనం ప్రార్థన చేసుకుందాం అనుకున్న దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొంతమందికి భోజనం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే దేవుడి కన్నా కూడా దాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. అది లేకపోతే బతకలేమంటాం. 41. అందుకు ప్రభు మార్తా నీవు అనేకమైనటువంటి పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. అవసరమైంది ఒకటే. ఏంటి అవసరమైంది ఒకటే? దేవుడి యొక్క వాక్యం వింటాం. ఎందుకంటే అది మళ్ళా దొరకదు. ఎందుకంటే మాటికి రాడు కదా. వచ్చినా కూడా మరి మిగతా రోజుల్లో వాక్యం ఉండదు కాబట్టి ఒకసారి చెప్పిన వాక్యం మనసులో పెట్టుకోవాలి. అప్పుడు 42వ వచనం. మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరియ ఏమో చక్కగా వాక్యం వింటూ ఉంది, మార్త ఏమో వంట చేస్తూ ఉంది. ఈరోజు మార్త మంచిదంటామా, మరి మంచిదంటామా? ఇద్దరు మంచివాళ్ళే. ఒక ఆమెకేమో అన్నం వండి పెట్టాలని ఆశ, ఒక ఆమెకేమో వాక్యం వినాలని ఆశ. అలాంటి వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉండాలి. దేవుని ప్రేమించే బిడ్డలుగా సేవకుడికి సహాయం చేయాలి. దేవుడి మాటలు వినడానికి ఇష్టపడాలి. ఈ రెండు చాలు. దేవుడు ఇంటికి వస్తే వాక్యము వినాలి. దేవుడు ఇంటికి వస్తే ఆయన మంచి బోధ చేస్తాడు. ఏంటి? మార్తా నీవు అనేకమైన విస్తారమైనటువంటి పనులు పెట్టుకున్నావమ్మా, అందుకని చెప్పేసి నీకు వాక్యం ఏమో వినపట్టం లేదు. కాబట్టి విస్తారమైన పనులు అనేవి అడుగుతున్నాడు దేవుడు. విచారము కలిగి. ఏంటంటే ఆ మాట విచారం అంట. పనులు ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే విచారం ఎక్కువ ఉంటుంది. వాక్యం వినే వాళ్ళకి విచారం ఎందుకు ఉంటుంది? ఉండదు. పనులు ఎక్కువ పెట్టుకునే వాళ్ళకి అది తగ్గింది, ఇది తగ్గింది, నూనె లేదు, పప్పు లేదు, ఉప్పు లేదు, కొబ్బరి లేదు. ఏమంటే మరి ఇలాంటివెన్నో మనం అనుకుంటూ అప్పటికప్పుడు టౌన్లో దగ్గరలో ఉంటాం కాబట్టి గబిక్కుని పోయి తెచ్చుకుంటూ ఉంటాం. మరి పల్లెటూరు అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే దొరకవు కొన్ని పదార్థాలు. మరి అలాగే 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట షూనేమురాలైనటువంటి ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతము చేసిన కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చిన. ఎవరు? దైవ సేవకుడు ఏలియా. ఏమండి ఇక్కడికి వచ్చి ఈమె ఇంట్లో భోజనం చేస్తూ ఉన్నాడు ఎలీషా. దేవుని ప్రేమిస్తున్న ప్రేమిళ్ళరా,
9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూపోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని ఎరుగుదును. 10వ వచనం. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. దేవుడు వస్తున్నాడు ఇంటికి, దేవదూత వస్తుంది ఇంటికి, ప్రవక్త వస్తున్నాడు ఇంటికి అని అంటే ఆయన వచ్చి ఊరికనే కాస్త రెస్ట్ తీసుకోవాలి కదా అని మొన్న మేము ఒక ఊరు వెళ్ళాం. ఆ ఊరు పల్లెటూరు. చాలామందికి ఏంటంటే డాబాలు లేవు, మరి అలాగే మరి పరుపు లేకపోతే ఫ్యాను, ఏసీలు ఇవన్నీ ఏం లేవు. అయితే ఒక తల్లి కొన్నటువంటి కుమారులంతా బాగా సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోతే వాళ్ళు ఏం చేశారంటే ఫారెన్ నుంచి వచ్చేటప్పుడు ఈ ఇల్లు బాగలేదు, పాత ఇల్లు అని పైన ఆ ఇంటి మీద మంచిగా కట్టుకున్నారు. నేను ఇప్పుడు చెప్పినట్టుగా మేడగది పెట్టినట్టుగా మేడగది పెట్టి మరి అక్కడ పెద్ద పెద్ద బెడ్లు 2 వేశారు, టీవీ పెట్టారు, ఏసీలు ఉన్నాయి, బాత్రూములు, లెట్రిన్లు, ఏమండి అంతా ఈ యొక్క టైల్స్ తోటి అంటించి చాలా నీట్గా ఉంచారు. ఒక 2 బీరువాలు ఇలాగ అన్నీ పెట్టారు. అయ్యా ఇందులో మీరు ఉండాలి, దైవ సేవకులు వస్తే ఇక్కడే మా ఇంట్లోనే ఉంటారు అని ఆమె చెప్తా ఉంది. బాగా ఏర్పాటు చేసిన తర్వాత మేము కాస్త రెస్ట్ ఫీల్ అయ్యాం. దేవా నీకు స్తోత్రం అయ్యా, మంచి ఎండల కాలం కాలిపోతూ ఉంది, భోజనం పెట్టారు, తింటే మంటగా ఒంట్లో నుంచి ఎంత చెమటలు కారిపోతూ ఉన్నాయి, నీరసం వచ్చేటువంటి పరిస్థితి, తిన్నాం కానీ నీరసం వచ్చే పరిస్థితి. ఆలోచన చేయండి. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక ఆమె మాకు ఆశ్రయాన్ని కలగజేసింది. అలాగా ఇక్కడ ఏమేం చేస్తుందంటే చూడండి 11వ వచనం. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ బరుండెను. ఎవరు పడుకుంది? దైవ సేవకుడు, దేవుని ప్రేమిస్తున్న పిల్లలు. 17వ వచనానికి రండి. పిమ్మట ఆ స్త్రీ ఇప్పుడు ఆమెకు పిల్లలు లేరు. పిల్లలు లేనటువంటి ఆమె పిల్లలు కావాలని ఏమి చేర్చుకోలేదు ఈ యొక్క సేవకుడిని. ఆయనకి కాస్త ప్రశాంతంగా పడుకోవడానికి ఏర్పాటు చేసింది అంతే. అయితే సేవకుడు ఆమెకి ఏం కొదవ అడిగినామంటే పిల్లలు లేరంట అని తెలిస్తే నీకు వచ్చే సంవత్సరం పిల్లలు పుడతారు అని చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుడు కలిగాడు. దైవ సేవకుని ఇంట్లో చేర్చుకుంటే మేలు జరిగిందా? జరిగింది. ఎంతో డబ్బులున్నామే, ఇల్లుగా గది కట్టించడానికి ఎంత పట్టుద్ది అండి, మంచం ఎంత పట్టుద్ది ఖరీదు. కాబట్టి మేము కూడా మా ఇల్లు కట్టినప్పుడు పైన దేవుడి కోసమని, చర్చి కోసమని పెట్టాం. పైనంతా ఎవరిని వచ్చినా కూడా అక్కడే పడుకునేటట్టు, వాళ్ళకి షెల్టర్ ఇచ్చేటట్టు, వాళ్ళకి సపరేట్గా అన్ని బాత్రూమ్లు, లెట్రిన్లు మరి అన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక 5 సంవత్సరాల పాటు మేము మా ఇంట్లోనే పైన మేడగదిని సిద్ధపరిచాం. ఆ తర్వాత దేవుడు మాట్లాడి, కాదు నాకు ప్రత్యేక స్థలం కావాలన్నప్పుడు మనం వేరే చర్చ్ అనేది కట్టడం జరిగింది. లూకాసు సువార్తలో 7వ అధ్యాయము 36వ వచనం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా యేసయ్య ఒక పరిసయ్యుని ఇంటికి వెళ్ళాడు. ప్రియులారా 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టున ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, అది పాపాత్మురాలని అతను తనలో తాను అనుకొనెను. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, అప్పుడు ప్రభువారు మాట్లాడుతున్నారు.
అందుకు యేసు, సీమోను, నీతో నేను ఒక మాట చెప్పవలసినదని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పమన్నాడు. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకరికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు, మరొకడు 50 దేనారములు ఇచ్చిండ్రి. ఒక స్టోరీ చెప్పారు. చెప్పి అంటారు, నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నా కాళ్ళకి కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. ఈమె వచ్చిన దగ్గర నుంచి తన కన్నీటితో నా పాదములు కడిగి నన్ను ముద్దు పెట్టుకోవడం ఆపలేదు. కాబట్టి ఆమె విస్తారమైన పాపములు, విస్తారంగా మనను ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన కాబట్టి ఇప్పుడు సీమోను ఇంటికి వచ్చాడు, కానీ సీమోన్లో ఏముంది చెప్పండి? అసూయ, ద్వేషం ఉంది. మరొకళ్ళు ముట్టుకుంటుంటే నచ్చట్లేదు ఆయనకి. ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దేవుని యొక్క ప్రేమలు. సమూయేలు 2 గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించారు. చదవండి. దేవుని మందసము ఉండటం వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాన్ని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదుకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంట్లో నుండి దావీదుపురమునకు ఉత్సవంతో తీసుకొని వచ్చెను. దేవుని ప్రేమించిన పిల్లారా, మందసాన్ని తీసుకెళ్ళి ఓబేదెదోము ఇంట్లో పెట్టారు. ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంది. ఈ 3 నెలల కాలంలో ఆ ఇంట్లో ఉన్నందుకు ఆయన బహు జాగ్రత్తగా దాన్ని చూసుకున్నాడు. మందసం అంటే దేవుని యొక్క ఆజ్ఞలు, అలాగే మన్నా పాత్ర, చిగురించిన అహరోను కర్ర ఉంటుంది. దాన్ని పవిత్రంగా చూస్తారు ఇప్పటికీ కూడా ఇశ్రాయేలీలు. అలాంటి దాన్ని ఎంతో భయభక్తులతో చూశాడు ఓబేదెదోము. ఇప్పుడు అతన్నే కాకుండా ఏమని రాసిందండి? అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించాడు. మరి మన ఇళ్లలో బైబిల్ ఉందా? ఉంది. ధర్మశాస్త్రం మొత్తం ఉంది ఇప్పుడు మన దగ్గర. మరి బైబిల్ ఉన్నా కూడా ఎందుకని ఆశీర్వదించబట్టలేదు మన ఇళ్లలో వాళ్ళు? అంటే దాన్ని సరిగా చూడటం లేదని అర్థం. ఇప్పుడు మందసం అయితే ఉంది, మందసాన్ని ఎలా చూడాలి? రోజు పొద్దున్నే దాని దగ్గర అంతా శుభ్రం చేసి దాని దగ్గర కూర్చొని దండం పెట్టుకొని అలా చేసేవాడు ఓబేదెదోము. మరి ఈరోజు మన దగ్గర బైబిల్ ఉంటే మనం అలా చేస్తూ ఉన్నామా? మన ఇంటి వాళ్ళు అలా చేస్తూ ఉన్నారా? ఆలోచించి దాన్ని కూడా మనము దేవుళ్ళలాగా భావించి, అంటే అదొక విగ్రహంగా చేసుకోకూడదు. కానీ మరి బైబిల్లో ఉన్నటువంటి వాక్యములన్నీ దేవుడి కాబట్టి మనం దేవుడి వాక్యాలు వినటానికి తగినట్టుగా నడుచుకుంటే దేవుడు మనకి సహాయము చేస్తాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనం. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేసి వెళ్ళిందని చాలా సణుకొని, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నాస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకుని ఎడలా అతనికి 4 గింతలు మరలా చెల్లించిందనని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. యేసు ప్రభు వస్తే ఏం జరిగింది? ఇంటికి అన్యాయం పోయింది, అక్రమంగా నడుచుకోవడం పోయింది. మరలా ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. కాబట్టి మరి మనం కూడా యేసు ప్రభుని ఇంటికి తీసుకుపోతున్నాం, అంటే వాక్యాన్ని తీసుకెళ్తున్నాం, బైబిల్ తీసుకెళ్తున్నాం. మరి మంచిదే. మరి ఇప్పుడు యేసు ప్రభు మరి ఇంట్లో ఉంటే మనం అన్యాయం చేయకుండా ఉండాలి కదా, అక్రమంగా మాట్లాడకుండా ఉండాలి కదా, చేయకుండా ఉండాలి కదా. కాబట్టి దేవుడే, బైబిలే ఉంటుంది. బైబిల్ మీదే తీసుకెళ్ళంట ఆ వడ్డీ డబ్బులు పెట్టిందంట ఆమె. చూడండి అంటుందో పరిస్థితి. తీసుకెళ్ళండి. అలాగే మన నగలు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడతాం. అలా కొంతమంది పెడతారు, ఎందుకంటే అదొక ఆచారం. అది వాటిని కూడా దీవించమని దేవుడిని అడుగుతాం అన్నమాట. చూడండి,
అన్యాయంగా సంపాదించిన సంపాదన కూడా దీవించమని అడుగుతాం అన్నమాట. అది తప్పని బైబిల్ సెలవిస్తూ ఉంది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నారో వారికి నేను 4 గింతలు తిరిగి ఇచ్చేస్తాను అని ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇంటికి రక్షణ. అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం 10:1. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరంలో కైసరులో ఉండెను. అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ఒక ధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలించుమంచు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదుగు వచ్చి కొర్నేలియని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఎవరు కనపడ్డారు? దేవదూత వచ్చి దేవుడే పంపించాడు. మరి చెప్తా ఉంది, అయ్యా నువ్వు ఒప్పేకపోయి దైవశాఖను పిలిపించుకొని వాక్యం విను బాబు అని చెప్పి. ప్రార్థన ఉంది కానీ నీకు వాక్యం తెలియదు, రక్షణ లేదు, అది చేయమని. 44వ వచనం చూడండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. 47వ వచనం. అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన మీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్ళకు ఆటంకం చేయగలడా? కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళంతా బాప్తిజం తీసుకోవాల్సిందే. బైబిల్ అయితే మార్క్స్ 16:16 ఉంటుంది, నమ్మి బాప్తిజం తీసుకోండి. అలాగే మారు మనసు పొంది బాప్తిజం పొందండి. అపోస్తల కార్యగ్రంథం 2:38, మార్క్స్ 1:14. యోహాను రాస్తూ ఉన్నాడు, మారు మనసు పొందుడికే నేను నీళ్ళతో బాప్తిజం ఇస్తున్నాను. ఎన్నో మాటలు చెప్పారు బైబిల్లో. మారు మనసు పొందు నిమిత్తము దేవుడు ఈ లోకానికి వచ్చాడు. జక్కయ్య ఏం పొందాడు? మారు మనసు పొందాడు. లూకాసు వార్త 4వ అధ్యాయము 38వ వచనం. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంట్లోనికి వచ్చాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొని ఆయన ఆమె చెంతకు నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచాను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేసాయి. నిన్నటి దినాన టీచర్ గారు కూడా అడ్డం పడిపోయారు. మరి పొద్దున్నే లేచి చక్కగా మళ్ళీ ఉపచారం చేస్తూ వచ్చింది. మరి ఇప్పుడు సేవ కూడా వచ్చింది. కాబట్టి దేవుడు కనుక మన ఇంట్లోకి వస్తే, ఏదో మనం దేవుడిని ప్రేమిస్తే ఏం జరిగిందంటే, సీమోను ఇంటిలోనికి వెళ్ళెను అని రాసింది అక్కడ 38వ వచనం. అప్పుడు ఆమె తీవ్రమైన జ్వరంతో పడి ఉండెను అని కూడా రాసింది. వాళ్ళు విజ్ఞాపన చేశారంట, అయ్యా మా అత్తకు బాగలేదు, ప్రార్థన చేయండి అని. ఆమె దగ్గరికి వెళ్ళి చెంతకు వెళ్ళి నిలవబడి జ్వరమును గద్దింపగా ఆమె జ్వరము విడిచింది. పిల్లరా వెంటనే ఆమె లేచి పరిచర్య చేసింది. కాబట్టి మనం కూడా సాకులు చెబుతూ దేవుడికి దూరంగా తొలగిపోక చేతనైనంత మటుకు సాధ్యమైనంత వరకు, మరీ అడ్డం పెడితే చెప్పలేం కానీ కొంచెం ఓపిక ఉంది. చాలామంది చేసే పని చెప్పండి మీరు, దాంట్లో రోగం వచ్చి పడుకున్న టీవీ చూడటం మానరు, రోగం వచ్చి పడుకున్న సెల్ ఫోన్ చూడటం మానరు, రోగం వచ్చి పడుకున్న పక్కన వాళ్ళని తిట్టకుండా మానరు. చూడండి ఎక్కడికి పోతాయంట బుద్ధులు, పుట్టుకతో వచ్చినాయి ఏమండి సత్యదాకా పోవండి. అట్లాగా ఈరోజు సెల్ ఫోన్లు టీవీలు ఎక్కువైనాయి. ఆ రోజుల్లో లేవులేండి. మా రోజుల్లో టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు. కాబట్టి రోగం వచ్చింది అని అంటే బాగలేకపోతే కొంచెం బయటకు వచ్చి అరుగు మీద కూర్చుంటే ఆ అమ్మాయి అమ్మ కనపడుద్ది, కనపడి కొన్ని సలహాలు ఇస్తుంది. ఆ సలహాలు విని మేము చక్కగా ఆ రోజుల్లో మందు లేకుండా, ఏమంటే మందు కాకుండా మరి వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క సలహాలు బట్టి మరి ఇంట్లో కర్పూరం అని, మరి అలాగే లవంగాలని, యాలకులని, ఇలాంటి రకరకాల వాటిని తోటి జబ్బున ఏం చేసేవారు పిల్లలు ఆలోచించి ఆ యొక్క లవంగా తీసుకొని మరి కాస్త దగ్గు వస్తూ ఉంటే పొయ్యి మీద కాల్చి, అదే కొవ్వొత్తి దగ్గర కాల్చి పెడితే దాంట్లో నుంచి వాసన వస్తుంది. ఆ వాసన పీలిస్తే చాలు పోతుంది. అలాగే కర్పూరము కాస్త బియ్య పిండి కలిపి గుడ్డలో కట్టి జలుబు చేసిన వాళ్ళు ముక్కు దగ్గర పెడితే ఆ యొక్క జలుబు
తగ్గిపోతుంది. ఇలాగా ఎన్నో చిట్కాలు చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. సొంటి అనేది ఇవాళ ఎంతోమందికి తెలియదు, చాలామంది పిల్లలకి తెలియదు. సొంటి టీ తాగితే లేదా సొంటిని తీసుకొని అరగదీసి దానిని 2 కణతలు పక్కన పెడితే తలనొప్పులు పోతాయి. ఆలోచన చేయండి. సున్నం తీసుకొని గొంతు దగ్గర గుంట ఉంటుంది, ఆ గుంటలో పూస్తే దగ్గు తగ్గటం ఆగిపోతుంది. ఎన్నో చిట్కాలు చెప్పేవాళ్ళు. ఈ రోజున ప్రతిదానికి బెళ్ళేసుకో. ఒక ఆమె అయితే అడుగుతుంది, మరి టీచర్ గారికి బాగాలేదు, ఆసుపత్రికి వెళ్ళారా అంటుంది. వెళ్ళలేదమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్ళా, మాకు పరమ డాక్టర్ ఉన్నాడు. రాత్రి నేను 2-3 సార్లు ప్రార్థన చేశాను తనకి, ప్రభువా సహాయం చేయమని. ఆయన సహాయం చేశాడు, చేస్తాడు, చెయ్యాలి. కాబట్టి ఆయన మన ఇంటికి ఆహ్వానించండి. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో ఆలోచించేయండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13:13. మొదటి దినవృత్తాంతాలు 13:13. తన యొద్దకు దావీదు పురమునకు తీసుకుని పోక దాని గిత్తీయుడైన ఒబేదెదోమింటిలోకి తీసుకుని పోయాడు. ఏంటిది? మందసం. 14వ వచనం చదవండి. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబములంతా 3 నెలలుండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించాడు. ఇక్కడ ఇంకొక మాట కలిపాడు, సొత్తంతటిని. అంటే గొడ్డు, గోద, మేకలు, గొర్రెలు, పొలం అన్నిటినీ కాపాడేట. ఎంత గొప్ప దేవుడు అండి. ఇందాక ఆశీర్వదించిన చదివాము, ఇప్పుడు సొత్తంతటిని ఆశీర్వదించిన చదివాము. ఇంకొక మాట చదువుకొని మనం ముగిద్దామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనానికి రండి. 10వ వచనం. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చొని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్దకు కూర్చుండిరి. 11వ వచనం. చూడండి, ఇప్పుడు కొంతమంది దైవ సేవకులు తక్కువ కులాలు ఇళ్ళకు పోరు, దేవుని ప్రేమిస్తున్న పిల్లలు. ఒక ఆయన చెప్తా అన్నాడు, ఏంటయ్య గారు మీరు వాళ్ళకి వెళ్తారు, వాళ్ళు అసలు మంచి వాళ్ళు కాదుగా అన్నాడు ఒక ఆయన. మరి దేవుడు ఎవరి కోసం వచ్చాడు రా అన్న అంటే, దేవుడు మన కోసమే కదా వచ్చింది అన్నాడు. మన కోసం అంటే పాపులు అనేక అర్థం. దేవుడు పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. కాబట్టి పాపులు అనే కదా వచ్చింది ఆయన. మరి వాళ్ళు కూడా పాపులే, కాబట్టి వాళ్ళని కూడా దేవుడి యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేసి నడిపించాలి అని చెప్పినప్పుడు, అలా కాదులే అన్న, వాళ్ళ ఇళ్ళకి మనం ఎట్లా పోతాం అంటాడు. ఏమండి, వాళ్ళ ఇళ్ళకి ఎలా పోతామంటే వాళ్ళు ఏంటి ఉద్దేశం? నల్లగున్నారనా, ఆటో వేసుకుంటారనా, లేకపోతే కూలి పని చేసుకుంటారనా, పాచి పని చేసుకుంటారనా, కూలీలుగా పొలం పనులకు వెళ్తారనా, ఇంకా ఎలాగా చేసుకుంటారని. ఇప్పుడు ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన నన్ను ఒక రోజు రమ్మన్నాడు. ఎంతమంది వస్తారంటే, అయ్యా రాత్రి పూట అయితే 200 మంది వస్తారంట. ఏంటి అంతమంది వస్తారా అన్న. అవునండి అన్నాడు. సరే వెళ్ళా. ఎవరుంటారో ఎక్కడ నాకు తెలియదు. అంతా కూడా ఎవరంటే ఈ యొక్క చెత్త ఎత్తుకొని పోయేటువంటి ఇళ్ళు ఎన్ని అక్కడ ఉంటారు వాళ్ళంతా. ఇళ్ళు ఆ చెత్త ఎత్తుకొని పోయే ఇళ్ళంతా కూడా చక్కగా స్నానం చేసుకొని సాయంకాలం పూట చర్చికి వచ్చారండి. చెత్త ఎత్తుకునే వాళ్ళు కూడా కానుకలు వేస్తే ఆయన డాబా కట్టుకున్నాడు, చర్చి కట్టాడు. నిజంగా వీళ్ళే నా డబ్బులు ఇచ్చిందంటే అవునయ్య గారు అన్నాడు. చెత్త ఎత్తుకునే వాళ్ళు ఏమో తప్పండి, వాళ్ళు మనుషులు కాదు. సువార్త చెప్పడానికి ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడంట చూడండి, చదవండి మళ్ళీ ఆ మాట. 11వ వచనం. ఏంటంట? పాపులతోనూ సుంకర్లతోనూ పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఏంటి? గొప్ప దేవుడా, పరలోకం నుంచి వచ్చాడా, యూదుడా? యూదులు అసలు ఎవరిని ముట్టుకోరే, మరేంటి ఈయన ఎట్లా చేస్తున్నాడు? కాబట్టి యేసు ప్రభు వైపు చూస్తూ నడవాలి అనుకుంటే అలాగనే చేయాలి మనం కూడా. అంతేగాని కులాలు అడ్డం పెట్టి, లేకపోతే
అధికారం అడ్డం పెట్టి లేదా ధనవంతులు అని చెప్పి మనం కలవకుండా ఉండటం తప్పు. మొన్న ఒక ఆయన పెంతకొస్తంట, మంచిదే బాబు మంచిదే, ఏంటంటే మా అమ్మాయికి వివాహం కావాలండి, ఎవరన్నా మేము ఇలాకాలో ఉంటే చెప్పండి. ఓకే బాబు, ఎలా ఉంటుంది అమ్మాయి చెప్పాడు, క్వాలిఫికేషన్స్ చెప్పాడు, అన్నీ బాగున్నాయి. కానీ అంటాడు, సార్ ఏమనుకోవద్దు, ఒక రిక్వెస్ట్ అన్నాడు. ఏంటి అన్న, మా కులంలోనే చూడండి. పెంతకొస్తాం చెబుతున్నావు, మా కులం అంటావేంటి? మళ్ళా ఎల్ఈఎఫ్ వాళ్ళు అలాగే చెప్తున్నారు, సియోన్ వాళ్ళు అలాగే చెప్తున్నారు, పెంతకొస్తాళ్ళు అలాగే చెప్తున్నారు. అసలు రక్షణ ఉందా మీకు? రక్షణ పొందినటువంటి వ్యక్తులు, రక్షణ పొందినటువంటి ఏ కులస్తులైనా వివాహం చేసుకోవచ్చు. రక్షణ లేని వాళ్ళని వాళ్ళ కులంలో వాళ్ళైనా చేసుకోకూడదు, అది దేవునికి విరుద్ధమైనది. కాబట్టి దేవుడిని ప్రేమించాలి పిల్లలు. దేవుడికి ఇష్టమైన రీతిలో మనము నడిస్తే ఆయన తప్పకుండా నీ మనవిని అంగీకరిస్తాడు. లోతు ఇంటికి దేవదూతలు వచ్చారు, చేర్చుకున్నాడు. మరి ఆ దేశం మీదకి, సొదొమ గొమొర్రాల మీదకి వచ్చేటువంటి ఉగ్రత తప్పించబడిందా లేదా? తప్పించబడ్డారు. ఈ దేవుడి ఇంట్లోకి వస్తే మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదండి. రాకపోతేనే కీడు జరుగుతుంది. ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి మన ఇంట్లో ఏముండాలి? దేవుని ప్రేమిస్తున్నామని చెప్తే దేవుని పాటలు, ప్రార్థన, స్తుతి, ఆరాధన ఉండాలి. మొన్న ఒకళ్ళ ఇంటికి నేను పోతే, మాస్టారు మా అబ్బాయి ప్రార్థన చేస్తాడు అని. మీ అబ్బాయి ప్రార్థన చేస్తాడా? ఎన్నేళ్ళమ్మా? 3 ఏళ్ళు. 3 ఏళ్ళు వాడు ప్రార్థన చేస్తాడంట. వాడు చక్కగా మరి నేర్పించినట్టున్నారు. నేను వస్తున్నానని చెప్పారు కదా, ముందుగానే నేర్పించారు. అయ్యా అయ్యగారు వచ్చినందుకు వందనాలు ప్రభువా, ఇప్పుడు వాక్యం చెప్పబోతున్నారు ప్రభువా, అయ్యా వాక్యం మాకు బాగా అర్థమయ్యేటట్టు, మేము వినేటట్టు, గ్రహించేటట్టు సహాయం చేయండి. అలాగే ఇప్పుడు పాటలు పాడబోతున్నారు, పాటలు కూడా బాగా పాడేటట్టు చేయండి. అయ్యా నన్ను కూడా దీవించు, ఆమెన్ అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు, చిన్న ప్రార్థన. నిజంగా సేవకుడు వస్తే ఇంటికి ఈరోజు వందనాలు చెప్పేవాళ్ళు కనపట్టల్లా పిల్లలు, హల్లెలూయా చెప్పేవాళ్ళు కనపట్టల్లా ఇళ్ళల్లో పిల్లలు. దేవుని ప్రేమ తగ్గిపోతూ ఉంది ఈరోజు కుటుంబాల్లో. పక్కకి వెళ్ళిపోతున్నారు కొంతమంది. అయితే సేవకుడు వస్తున్నాడంటే దండం పెట్టాల్సి వస్తుందేమో, వందనాలు చెప్పాల్సి వస్తుందేమో అని పక్కన జారుకొని వెళ్ళిపోతున్నారు అయ్యగారిని అక్కడ రోడ్డు మీద చూసి. ఇదేం పద్ధతో నాకు అర్థం కావట్లా. అయ్యలు రక్షణ పొంది నీళ్ళేనా? వాళ్ళు నిజంగా రక్షణ పొందారా అని మనకు అనుమానం వస్తూ ఉంది. రక్షణ పొందిన వారికి ఈ లక్షణాలు ఉంటాయి, రక్షణ పొందిన వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయని మనం బేరీజు వేయచ్చు. బూతులు మాట్లాడడం, అన్యాయంగా పలకం, అబద్ధాలు చెప్పం, ఏం చేస్తున్నామో అది చెప్తాము, ఎక్కడికి వెళ్తున్నామో అది చెప్తాం. మొహమాటం లేకుండా మాట్లాడగలిగిన వాడు క్రైస్తవుడు. మొహమాటంతో మాట్లాడేవాళ్ళు అన్యులు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 30-31 వచనము చదివి ముగిద్దాం. 6వ అధ్యాయము 30-31 వచనం. మత్తయి సువార్త. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డినే దేవుడు ఇలాగ అలంకరిస్తే. చూడండి ఇప్పుడు బయట చూడండి ఎలాగున్నాయో ఆ చెట్లు, రంగురంగుల పూలతో ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయో. దాన్నే అలంకరించగలిగింది. ఆ మాట బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎవరండి? దేవుడిని ఎరగని వాళ్ళు. అమ్మ చూస్తున్నావా బైబిల్? నిద్రపోతుంది చూడు. ఎవరంట అవన్నీ చూసేది? అంటే దేవుణ్ణి ఎరగని వారు అవన్నీ చూస్తారు. మీరైతే చదవండి. ఏం చేయాలి? ఏం చేయాలండి? అసలు రక్షణ ఎందుకు తీసుకోవాలి? దేవుడి రాజ్యాన్ని, నీతిని వెతికి ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి, నిత్య జీవంలోకి ప్రవేశించడానికే రక్షణ. అయితే ఈరోజు ఆ రక్షణ దేనికి వాడుతున్నారంటే, చాలామంది పిల్లలు పుట్టలేదని, డబ్బులు లేవని, ఉద్యోగం రాలేదని, పెళ్లి కాలేదని, పిల్లలు పుట్టలేదని ఈ అడగడానికి మొదలుపెట్టారు. నిత్య జీవం అడగడం పోయింది, రక్షణ అడగడం పోయింది.
దేవుళ్ళు ఎదగడం పోయింది. అన్నీ కూడా తమకి ఇష్టం వచ్చిన మార్గంలో దేవుడిని అడగడం అడగకూడదా అండి? అడగండి, కానీ దేవుడికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి, ప్రార్థనకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. కాబట్టి మనము అన్ని జనుల వలె అడగకుండా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే ఆయన మన ఇంటికి వస్తాడు. మన ఇంటికి వస్తే ఎన్ని మేలు జరుగుతాయో మనకు చెప్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి మన ఇంటికి యేసయ్య రావడానికి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.